పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కోరుకుంటున్నాను. ఈరోజు మనమైతే విజయవాడకి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే భూవరాహి స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే. నేనైతే మీకు కనకదుర్గాదేవి అమ్మవారిని అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ అయితే ఎలా లేదన్నారు. అందుకని కార్లోనే పెట్టేసి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఇక్కడైతే మాట్లాడలేదు కాబట్టి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇంకో ప్లేస్కి అయితే కూడా వెళ్తున్నాము, అది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు అయితే 3 ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాము. ఇంత బాగా కడుతున్నారు. జస్ట్ మేము వచ్చినప్పుడే భూవరాహ స్వామి వారికి అలంకారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేసేదో చేయట్లేదు, అంతవరకు అన్నీ చూసేసారు అమ్మని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే అన్నీ చూస్తాము, అక్కడికి వెళ్తున్నాము. ఓపెన్ చేసారో చేయలేదో తెలియదు అనమాట నాకైతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రావెల్ అయిపోయే ఊరి పేరు ఉండవల్లి. ఉండవల్లికి అయితే వచ్చేసాం. టికెట్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. హలో, ఉండవల్లి అయితే చాలా బాగుందన్నమాట. అన్నీ అయితే అక్కడ చెక్కారు అంట. హలో, ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరైనా ఉన్నారా? హలో ఆంటీస్, ఎవరైనా ఉన్నారా లోపల? ఇక్కడ చూసారా, ఏదో బొమ్మ చెక్కినట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, ఏదో పిక్చర్ తీసినట్టుగా అయితే ఉంది. ఉండవల్లి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే రావడం చాలా బాగుందన్నమాట. లోపలైతే గుడిలాగా అయితే ఉంది చూడండి. మనం అయితే ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం. మీకు చిన్న స్టెప్స్ ఎలా ఎక్కాలో తెలియడం లేదు. బాబాయ్ వచ్చేసాం. వావ్, ఎంత బాగుందో. అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 3rd ఫ్లోర్లో అయితే ఇలా ఉందన్నమాట. ఎంత పెద్ద
ఇక్కడ చూడండి, ఇలా అయితే విగ్రహాలు అయితే పెట్టారు. మీ అందరికి చూపిస్తానండి. మా సింహం. హలో, ఎలా ఉన్నారు? నోరు క్లోజ్ చేసుకుని హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు? మన జ్ఞానులు అయితే కూర్చున్నారనమాట. ఎంత బాగా చెక్కారో కదా. కాళ్ళు మీద అయితే అన్నీ రాశారు. ఇక్కడైతే నో ఎంట్రీ అని పెట్టారు పైన, ఎందుకంటే పైన ఇంకా కడుతున్నారంట. ఇప్పుడైతే టైం అయితే 1 అయితే అయ్యింది. ఇంకా మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, భోజనం తినడానికైతే వెళ్తాము. నరసింహస్వామి అన్నమాట. కొంచెం అయితే స్టెప్స్ అనేవి హైట్గా ఉంది. మనమైతే ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే అయితే అయిపోయింది. అదైతే ఎక్కారు. సైడ్ అయితే మనం దిగొచ్చు అనుకుంటున్నాము. ఎటైనా వెళ్ళచ్చు, ఏమవుద్దు. ఇటు చూడండి, ఇక్కడ 2 గుహలు ఉంటాయి కొండపైన. ఎంత బాగుందో చూసారు కదా, ఎంత బాగుందో. ఇక్కడ ఎంత బాగా ఉన్నాయో. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడము. బట్ ఎక్సైట్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడైతే స్టెప్స్ అయితే పైకి ఉన్నాయి, కిందికి ఉన్నాయి. నేను ఒకసారి పైకి రానుకుంటున్నాను, ఎలా చల్లకూడదో తెలీదు. ఒకసారి చూద్దాము. నా పేరెంట్స్ కూడా వెనకలే వస్తున్నారనమాట. ఇప్పుడు మేమైతే హోటల్కి అయితే బయలుదేరిపోతున్నాం. నాకు వంటైతే బాగా వెళ్ళిపోయింది. వాటర్ అయితే తాటలు ఇప్పుడు వచ్చింది కదా. ఇక్కడైతే భోజనం చేస్తాము. మనమైతే ఇక్కడ బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. 4 o'clock ఓపెన్ చేస్తారంట. అందుకని అంతవరకు బుద్ధుడి దగ్గర అయితే చూసేదాన్ని అయితే వచ్చేసాను. మేమైతే లోపలికి అయితే వస్తున్నాము. దానికన్నా ముందు ఇక్కడైతే ఒకటైతే ఉందన్నమాట. ఇక్కడ ఈ సినిమా యాక్టర్స్ కూడా వచ్చైతే ఫోటో దిగారు. మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదామండి.
నేను ఇక్కడ ఎందుకంటే స్లోగా మాట్లాడుతున్నానంటే ఇక్కడ మాట్లాడకూడదు. వెళ్తున్నాను, ఇక్కడ ఏదో రాశారు నో టచ్ అని. ఇటు సైడ్ ఒక ఉంది. మనమైతే పైకి వెళ్తున్నాం డైరెక్ట్గా. ఇది ఒరిజినల్ స్తూపం. ఇది తీసుకోవచ్చు. అమరావతి ఒరిజినల్ స్తూపం ఎక్కడో ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం బయటికి అయితే వెళ్ళచ్చు. బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, అక్కడ బుద్ధుడు అయితే కూర్చొని జ్ఞానం చేస్తున్నారు. ఇది బుద్ధుడి సైడ్ భాగం అన్నమాట. ఇప్పుడు అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడైతే పక్కనే అయితే వాటర్ ఉంటాయి. ఎంత బాగుందో చూపిస్తాను అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట గైస్. మనమైతే ఇక్కడే స్నానాలు కూడా చేయొచ్చు. అక్కడైతే వాటర్ ఫాల్ అవుతుంది కదా, అక్కడ స్నానాలు అయితే చేస్తారు. ఇంకా మనమైతే మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం అయితే మనకైతే 6 అయితే ఉన్నాయి. దాంట్లో 5 లింగాలు, 1 అమ్మవారు అన్నమాట. ఇప్పుడు మేమున్న దాంట్లో లాస్ట్ లింగము ఇంకా అమ్మవారిని కూడా చూస్తాము. మిగతావన్నీ అయితే చూస్తాము. ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మీకైతే షేర్ చేస్తాను బ్లాగ్. సో గాయ్స్, ఇప్పుడైతే మేము వెళ్ళిన గుడికి అయితే దేవుడైతే ఇలా ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఇంట్లో చేరుకున్నాం గాయ్స్. బాయ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.